హాయ్, దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొద్రిల్లు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్, కామెంట్స్ ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ థ్యాంక్ యూ సో మచ్. నీ తనుకే ఎపిసోడ్ నెంబర్ 19. సిగ్నల్ పడి ట్రాఫిక్లో ఉన్న కళ్యాణ్ రోడ్డు పక్కన మైథిలి, మోహన్ బజ్జీలు తినడం చూసి కోపంతో పిడికిలి బిగిస్తూ వాళ్ళని గమనిస్తుంటాడు. చాలా రోజుల తర్వాత మైథిలితో ఫ్రీగా మాట్లాడటానికి వీలు కుదిరినందుకు మోహన్ మొహంలో ఆనందం కనిపిస్తుంటుంది. రోడ్డుకి అవతల పక్కన ఉన్న కళ్యాణ్ ఆ దూరంలో నుంచి కూడా మోహన్ మొహాన్ని, మైథిలి ముఖాన్ని తీక్షణంగా గమనిస్తుంటాడు. ఇలా కొన్ని నిమిషాలు అలాగే చూసి మైథిలి మొహంలో స్వచ్ఛమైన నవ్వు మాత్రమే కనిపిస్తుంది. కానీ అతని మొహంలో మాత్రం మైథిలి మీద ప్రేమ, ఆరాధన భావం కనిపిస్తున్నట్టుగా ఉంది. నా మనసుకు అనిపించింది నిజమే అయ్యి అతను మైథిలిని కోరుకుంటే మాత్రం నేను అతను వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని అనుకుంటాడు. మైథిలి బజ్జీలు తింటూ, సూర్యకి డైలీ ఫిజియోథెరపిస్ట్కి అంత ఫీ పే చేయాలంటే భయం వేసింది మోహన్. ఎక్కడ నేను కట్టాల్సిన ఇంటి లోన్ బకాయిలు కట్టడం వెనక పడతానా అనుకున్నాను. కానీ నీకు తెలిసిన ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్ళి కొన్ని ట్రిక్స్, మూమెంట్స్, ఎక్సర్సైజెస్ నేర్చుకొని వచ్చాము. ఇక సూర్యకి రోజు సాయంత్రం మనం ఇద్దరం కలిసి ఫిజియోథెరపీ చేయించవచ్చు అని అంటుంది. అవును మైథిలి, కొన్ని రోజులు ఇద్దరం కలిసి సూర్యకి ఫిజియోథెరపీ చేయిస్తే త్వరగా కోలుకొని నడుస్తాడులే అని ఇద్దరు మాట్లాడుతుంటారు. వాళ్ళ మాటలు వినపడనంత దూరంలో ఉన్న కళ్యాణ్ వాళ్ళని అంతే కోపంతో చూస్తుంటాడు. అయినా మైథిలి, మనం వెళ్ళింది ఒక దగ్గరికే కదా, మరి అలాంటప్పుడు నువ్వు నా బైక్ మీద వస్తే పోయేది, మళ్ళీ నీ స్కూటీ ఎందుకు తీసావు అని అడుగుతాడు మోహన్. మైథిలికి ఒక్కసారిగా కళ్యాణ్ చేతికి ప్లాస్టర్తో పనిష్మెంట్ ఇవ్వడం గుర్తొచ్చి, అమ్మో, మళ్ళీ నీ బైక్ ఎక్కడం, ఆ మెంటలోడు చూస్తే ఈసారి నా చేయి కట్టేయడం కాదు, నా ప్రాణాలే తీసేస్తాడు అని మనసులో అనుకొని, నాకు ఇంకా వేరే పని ఉంది మోహన్, అందుకే స్కూటీ మీద వచ్చాను అని అంటుంది. కొన్ని క్షణాలకి ఇద్దరు బజ్జీలు తినేసి రోడ్డు మీద పార్కింగ్ ప్లేస్కి వస్తారు. మైథిలి స్కూటీ తీస్తూ, ఓకే మోహన్, థ్యాంక్స్ ఫర్ ద ట్రీట్ అంటుంది. ఓకే మైథిలి, నేను కూడా ఒక ఫ్రెండ్ని కలిసేది ఉంది, తర్వాత ఇంటికి వస్తాను, నువ్వు వెళ్ళు అంటాడు మోహన్. మైథిలి స్కూటీ స్టార్ట్ చేసుకొని వెళ్తుంది. మోహన్ వెళ్తున్న మైథిలిని కన్ను మరిగే వరకు చూస్తుండటం కూడా కళ్యాణ్ గమనించడం జరుగుతుంది. సిగ్నల్ క్లోజ్ అయి వెహికల్స్ వెళ్తుంటాయి. కళ్యాణ్ అది గమనించకుండా మోహన్ వైపే చూస్తుంటాడు. వెనక ఉన్న వాహనాలు హారన్ మోతలు వినిపించేసరికి కళ్యాణ్ అది గమనించి కార్ని తీస్తాడు. ఇలా కొద్ది దూరం ముందుకు వెళ్ళి కార్ రిటర్న్ తిప్పి మోహన్ కోసం కావాలని వెనక్కి వస్తాడు. అప్పటికే మోహన్ అక్కడి నుంచి వెళ్ళడం చూసి, చహ్, మిస్ అయ్యాడు అని అనుకొని కోపంగా చెయ్యి స్టీరింగ్ మీదకి గుద్ది, ఇప్పుడు మైథిలి దగ్గరికి వెళ్తే ఈ కోపాన్ని, ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోలేక తన మీద చూపిస్తాను. వాళ్ళ కుటుంబ సభ్యుల ముందు మైథిలితో నేను అలా ప్రవర్తించడం కరెక్ట్ కాదు. రేపు ఆఫీస్కి వస్తుంది కదా, అప్పుడు చెప్తాను తన సంగతి అని అనుకుంటాడు. మైథిలి ఇంటికి వెళ్ళేసరికి శ్రేయ వచ్చి ఉంటుంది. అందరూ సోఫాలో కూర్చొని ఉంటారు. హాయ్ శ్రేయ, ఎంతసేపు అయింది వచ్చి అని అడుగుతుంది మైథిలి. కొద్దిసేపు అవుతుంది అని చెప్పి అహంకారంతో మొహం తిప్పుకుంటుంది. అమ్మ మైథిలి, మీ బాస్ కళ్యాణ్, మన శ్రేయ అమెరికాలో ఒకే యూనివర్సిటీలో చదివారంట కదా అని అంటుంది రాజేశ్వరి. అవునంటమ్మా, నాకు నిన్ననే తెలిసింది అంటుంది మైథిలి. మరి అలాంటప్పుడు నిన్న శ్రేయాని మీ బాస్తో కలవనివ్వాల్సింది. తను కలవాలని అడిగితే 4 రోజుల వరకు కుదరదని చెప్పావంట కదా అని అడుగుతుంది రాజేశ్వరి. అవునమ్మా, కళ్యాణ్ ఓ ప్రాజెక్ట్ గెలుచుకునే క్రమంలో వర్క్లో బిజీగా ఉన్నాడు. ఓ 4 రోజుల వరకు ఉన్న అపాయింట్మెంట్స్ని క్యాన్సిల్ చేశాడు. నిన్న లంచ్కి కూడా వెళ్లకుండా వర్క్ బిజీలో ఉన్నాడు అని అంటుంది. మరి మన సూర్యకి తొందర ఎక్కువ కదా, నోరు ఊరుకోదాయా? అయ్యో, మీ బాస్ అంత బిజీగా ఉండి కూడా నన్ను చూడటానికి వచ్చారా అక్క అని అడుగుతాడు సూర్య గర్వంగా ఫీల్ అవుతూ. అది విన్నగానే శ్రేయకి ఇంకా కాలుతూ, ఏంటి, కళ్యాణ్ నిన్ను చూడటానికి వచ్చాడా అని ఆశ్చర్యంగా అడుగుతుంది. అవును వచ్చారు, నిన్న అక్కతో కలిసి కాసేపు సూర్యని నడిపించి వెళ్ళారు అంటుంది చంద్రిక. శ్రేయకి ఇంకా సుర్రున కాలి, మైథిలిని అనుకుంటే వీళ్ళతో కూడా కళ్యాణ్కి మంచి రిలేషన్ ఉందన్నమాట. చూడబోతుంటే
ఈ వ్యవహారం ఎక్కడికో వెళ్ళేటట్టుగా ఉంది అని మనసులో అనుకొని శ్రేయ కోపంగా సోఫాలో నుంచి లేచి, ఓ మీ బాస్కి లంచ్ చేసే తీరిక కూడా లేదు కానీ ఇక్కడికి వచ్చి మీ అందరితో టైం స్పెండ్ చేసే తీరిక ఉందా అని వెటకారంగా చూస్తూ అడుగుతుంది. మైథిలికి ఆ చూపుల్లో అర్థం తెలిసి, అది కళ్యాణ్ మంచితనం శ్రేయ. సూర్యని యాక్సిడెంట్ రోజు చూసి ఊటీ వెళ్ళాడు. తర్వాత మళ్ళీ చూడలేదని ఇంటికి వచ్చి సూర్యని కలిశాడు అని అంటుంది. శ్రేయ పళ్ళు కొరుక్కుంటూ, అవును, ఇతను ఒక వీఐపీ. ఈయన గారిని చూడటానికి ఆయన గారు వచ్చారు అని మనసులో తిట్టుకొని, సరే ఆ విషయాలు వదిలే. నేను కళ్యాణ్ క్లాస్మేట్ అని చెప్పాను కదా, అంటే కళ్యాణ్ నేను ఫ్రెండ్స్ అని అర్థం కదా. అది చూసేనా నాకు ప్రిఫరెన్స్ ఇచ్చి కళ్యాణ్ అపాయింట్మెంట్ ఇవ్వాలి కదా అని అడుగుతుంది. కళ్యాణ్కి నీకు మధ్య ఫ్రెండ్షిప్ ఉంటే అసలు నువ్వు కళ్యాణ్ అపాయింట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఏంటి? డైరెక్ట్గా వచ్చి కళ్యాణ్ని కలవచ్చు కదా. దానికి లయ అని మారుపేరు చెప్పి నా అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత కళ్యాణ్ అపాయింట్మెంట్ తీసుకోవడం ఎందుకు అని అడుగుతుంది మైథిలి కూడా. దానికి శ్రేయ దగ్గర ఆన్సర్ లేక, కళ్యాణ్ నాతో అంత ఫ్రెండ్లీగా ఉంటే ఇప్పుడు నీతో మాట్లాడిపించుకోవాల్సిన కర్మేంటి అని మనసులో అనుకొని, అంటే ఒక కంపెనీ సీఈఓని కలవడానికి ఒక పద్ధతి ఉంటుంది కదా. స్నేహాన్ని అడ్డుపెట్టుకొని కళ్యాణ్ని కలవడం ఇష్టం లేక అపాయింట్మెంట్ తీసుకున్నాను అని కవర్ చేస్తుంది. నేను కూడా ఆ పద్ధతి గురించే చెప్పి కళ్యాణ్ అపాయింట్మెంట్ని 4 రోజులకు ఇచ్చాను. అపాయింట్మెంట్ తీసుకున్న దానివి అది వచ్చే వరకు వెయిట్ చేయాలి కానీ ఇలా ఇంటికి వచ్చి ఆఫీస్ విషయాలు అమ్మ దగ్గర డిస్కషన్ చేయడం తప్పు అంటుంది కాస్త గట్టిగా. అవకాశం వచ్చింది కదా అని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు మైథిలి అంటుంది శ్రేయ కూడా కాస్త నోరు పెంచుతూ. దానికి మైథిలి కూడా సమాధానం చెప్పబోతుండగా, ఇక ఆపండి మీ గోల అంటూ రాజేశ్వరి లేస్తుంది. ఇద్దరూ ఆమె వైపు చూస్తారు. మైథిలి చెప్పింది కరెక్టే శ్రేయ. ఆఫీస్ విషయాలు ఆఫీసులోనే ఉండాలి కానీ ఇలా ఇంటి వరకు తీసుకురాకూడదు. నాతో అసలు చెప్పకూడదు. మైథిలి ఇచ్చిన టైం 4 రోజులే కదా, అందులో ఒక రోజు అయిపోయింది. ఈ 3 రోజుల్లో కళ్యాణి కలవచ్చు. ఈ 3 రోజుల కోసం మీరిద్దరు గొడవ పడాలా? ఇంకా ఆ విషయాలు వదిలేయండి అంటుంది సీరియస్గా. శ్రేయకి వాళ్ళ పెద్దమ్మ అంటే కాస్త గౌరవం కాబట్టి, సరే పెద్దమ్మ, ఇక నేను వెళ్తాను అని చెప్పి బయటకు వచ్చి కారు తీసుకుని వెళ్తుంది. రాజేశ్వరి మైథిలి దగ్గరకు వచ్చి భుజం మీద చేయి వేసి, ఎప్పుడు లేనిది నువ్వు కూడా శ్రేయ మీద అంత సీరియస్ అవుతున్నావేంటమ్మా అని అడుగుతుంది. మైథిలి కాస్త బాధపడుతూ, కళ్యాణ్ మీకు కనిపించేటంత మంచివాడు కాదని, అతను నా తనువు కోరుకుంటున్నాడనే విషయం శ్రేయ ద్వారా మీకు ఎక్కడ తెలుస్తుందేమోనని నా భయం అమ్మా అని మనసులో అనుకుంటుండగా, ఏంటమ్మా ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది. ఏమీ లేదమ్మా, ఆఫీస్ విషయాలన్నీ ఇక్కడ డిస్కషన్ చేయడం ఇష్టం లేక తన మీద సీరియస్ అయ్యాను అంటుంది. సరేలే, ఇంకెప్పుడు ఆఫీస్ విషయాల్ని ఇక్కడ మాట్లాడనివ్వనులే అంటుంది రాజేశ్వరి. మంచిదమ్మా అని మైథిలి తన రూమ్లోకి వెళ్తుంది. మైథిలి శ్రేయ మీద అలా సీరియస్ కావడం సూర్య చంద్రిక కూడా కాస్త కొత్తగా అనిపిస్తుంటుంది. మైథిలి లోపలికి వెళ్ళి డోర్ వేసుకొని, ఈ శ్రేయ ఏంటి కళ్యాణ్ కోసం ఇంతగా ప్రాకులాడుతుంది? శ్రేయకి కళ్యాణ్ మీదున్న అభిప్రాయం స్నేహమేనా, లేకపోతే ఇంకేదైనా అభిప్రాయం ఉందా అని ఆలోచించి, ఉంటే బాగుండు, ఇద్దరి మెంటలకి సరిపోతుంది. దీని ప్రేమలో పడేనా ఆ మెంటలోడు నన్ను వదిలేస్తాడేమో అని అనుకొని బెడ్ మీద పడున్న ఫోన్ తీసుకొని చూస్తూ, ఓ గాడ్, కళ్యాణ్ నుంచి మిస్డ్ కాల్స్ ఉన్నాయి. ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా ఈ మెంటలోడికి కోపమే అని అనుకొని కళ్యాణ్కి కాల్ బ్యాక్ చేస్తుంటుంది. కళ్యాణ్కి ఎప్పుడైనా మనసు బాగలేకపోయినా, ఒంటరిగా గడపాలనిపించినా ఆఫీస్కి దగ్గరలో ఉన్న గెస్ట్ హౌస్కి వచ్చే అలవాటు ఉంది. వాళ్ళిద్దరినీ అలా చూసిన కళ్యాణ్ ఆ కోపంలో గెస్ట్ హౌస్కి చేరుకొని రూమ్లో ఒంటరిగా కూర్చొని డ్రింక్ చేస్తున్న సమయంలో మైథిలి నుంచి కాల్ రావడం చూసి, ఓహో, ఈ రాకాష్కి ఇంటికి వెళ్ళి ఫోన్ చూడటానికి ఇప్పుడు తీరిందేమో. ఆవిడికి తీరిక దొరికినప్పుడు కాల్ చేస్తే నేను లిఫ్ట్ చేయడానికి ఏమైనా విర్రోడినా అని తిట్టుకుంటూ ఫోన్ కోపంతో స్విచ్ ఆఫ్ చేస్తాడు. మైథిలి మళ్ళీ ఫోన్ ట్రై చేసి, ఇదేంటి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది? కోపంతో ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడట్టుంది. ఈ ప్రెస్టేషన్ అంతా రేపు ఆఫీసులో నా మీద చూపిస్తాడేమో అని అనుకొని భయపడుతుంటుంది. ఇక్కడ శ్రేయ
తన కోపం, ఆవేశం డ్రైవింగ్ మీద చూపిస్తూ, డౌట్ లేదు. అమ్మాయిల విషయంలో ఆమడ దూరంలో ఉండే కళ్యాణ్ మైథిలిని పిఏగా పెట్టుకోవడం, ఇంట్లో అందరితో రిలేషన్ మెయింటైన్ చేయడం చూస్తుంటే మైథిలి, కళ్యాణ్ మధ్య ఈ- ఏదో అనుమానం కలుగుతుంది. వాళ్ళిద్దరి మధ్య ప్రేమ, దోమ లాంటివి పుడితే మాత్రం ఆ ప్రేమను కాల్చేయడానికి నేను సిద్ధంగా ఉండాలి అని అనుకుంటుంది. మరుసటి రోజు సాయంత్రం ఆఫీసులో మైథిలి ముందు వేడివేడి బజ్జీలుంటాయి. మైథిలికి ఆ బజ్జీలు చూసి నోరు ఊరుతూ, నాకు బజ్జీలంటే ఇష్టమని నీకెలా తెలుసు కళ్యాణ్ అంటుంది సంతోషపడుతూ. నీ ఇష్టాలు తెలుసుకునే సమయం వచ్చింది, తెలుసుకున్నాను. అందుకే నీకోసం స్పెషల్ బజ్జీలు తెచ్చాను అంటాడు వెటకారంగా చూస్తూ. ఆ వెటకారంలో ఉన్న మర్మం మైథిలి తెలుసుకోలేక సంతోషపడుతూ, థ్యాంక్ యూ కళ్యాణ్, థ్యాంక్ యూ సో మచ్ అంటుంది ఆ బజ్జీల వైపు ఆశగా చూస్తూ. తిన్న తర్వాత థ్యాంక్స్ చెప్పొచ్చులే. మొత్తం 10 బజ్జీలున్నాయి. ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా తిను అంటాడు. ఆ విషయం నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు కళ్యాణ్. బజ్జీలంటే నాకు ప్రాణం లేచి వస్తుంది. ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా తింటాను అని ఒక బజ్జీ చేతిలోకి తీసుకొని కసక్కన కొరికి నములుతుంది. అంతే. ఆ ఘాటు నషాలానికి ఎక్కి దెబ్బకి చేతిలో ఉన్న బజ్జీ వదిలేసి, అమ్మో మంట మంట అంటూ నీళ్లు తాగటానికి ఎదురుగా ఉన్న వాటర్ గ్లాసును తీసుకోబోతుంది. అంతలోనే కళ్యాణ్ ఆ గ్లాస్ అందుకొని తన కళ్ళ ముందే వాటర్ తాగుతూ గ్లాస్ ఖాళీ చేస్తుంటాడు. ఆ పరిస్థితికి మైథిలి ఒక పక్క మంట, మరో పక్క ఆశ్చర్యంతో చూస్తూ, ఇదేంటి ఇలా చేస్తున్నాడు అని అనుకుంటుంది. కళ్యాణ్ గ్లాస్ ఖాళీ చేసి తనకు ఎదురుగా పెట్టి, ఏంటి చూస్తున్నావు, తిను అంటాడు సీరియస్గా చూస్తూ. మంటతో కళ్ళలో నీళ్ళొస్తున్న మైథిలికి కళ్యాణ్ ప్రవర్తనపై విసుగు వస్తూ, ఏంటి తినేది, వాటిని చూస్తే ఏదో రాక్షసి వంటకంలాగా ఉంది. అంత ఘాటున్న బజ్జీల్ని మనిషి అనేవాడు ఎవరైనా తింటారా అని అడుగుతుంది. ఏం, అంత ఘాటున్నాయా బజ్జీలు అని తన మీద జాలి నటిస్తూ అడుగుతాడు. ఘాటు అని చిన్నగా అంటావేంటి, భరించలేని మంట అంటుంది కారంతో ఉవ్విర్లు ఊతూ. నిన్న సాయంత్రం రోడ్డు మీద అతన్నెవరితోనూ కలిసి నువ్వు నవ్వుతూ బజ్జీలు తింటుంటే సరిగ్గా నా పరిస్థితి కూడా ఇదే అంటాడు. ఆ మాటలకి మైథిలి ఒక్కసారిగా కంగు తింటూ, వామ్మో, మోహన్తో కలిసి బజ్జీలు తినటం ఈ మెంటలోడు చూశాడా, అందుకే ఈ పనిష్మెంటా అని అనుకొని, అది కళ్యాణ్ ఫ్రెండ్ కదా అని చిన్న ట్రీట్ అని మాట్లాడబోతుండగా, షటప్ అని తన వైపు వేళ్ళు చూపిస్తూ కోపంగా అరుస్తాడు. దాంతో మైథిలి భయపడిపోయి చూస్తుంటుంది. కరెక్ట్గా 2 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఆ బజ్జీలన్నీ తినడం పూర్తి చేయకపోతే అని అంటుండగా మైథిలి విసురుగా కుర్చీలోంచి లేచి, ఒక్క ముక్క కొరికితేనే మంటతో చచ్చి బతుకుతున్నాను. వాటి అన్నిటినీ ఎలా తింటాను? నీ శాడిజం చూపించి నన్ను చంపకు కళ్యాణ్ అంటుంది. కళ్యాణ్ కూడా అంతే విసురుగా కుర్చీలో నుంచి లేచి వచ్చి తనని గోడకు ఆనిచ్చిపెట్టి తనకు అడ్డుగా గోడకు 2 చేతులు పెట్టి తన పెదవులకు దగ్గరగా వస్తుంటాడు. అప్పటికే మైథిలి గుండె భయంతో దడ కొట్టుకుంటూ, ఏం చేస్తున్నావు కళ్యాణ్ అని అడుగుతుంది. కళ్యాణ్ తన పెదవులైపు కోరికతో చూస్తూ, నా మొదటి కోరికను తీర్చుకోవడానికి రెడీ అవుతున్నాను అంటాడు. మైథిలి గుండెల్లో భయం ఎక్కువై అక్కడి నుంచి వెళ్ళడానికి చూస్తూ అడ్డుగా పెట్టిన కళ్యాణ్ చేతులు తీయబోతుంది. కళ్యాణ్ విసురుగా గోడ మీదున్న చేతులు తీసి తన నడుము మీద వేసి దగ్గరకు గుంజుకొని, నీకు 2 ఆప్షన్స్. 1, 2 నిమిషాల్లో ఆ బజ్జీలు తినడం. 2, నా మొదటి కోరికకు అంగీకరించడం. ఇందులో ఏ ఆప్షన్ ఎంచుకుంటావో త్వరగా చెప్పు అంటూ తన పెదవుల దగ్గరికి రాబోతుంటాడు. ఆ క్షణాన మైథిలి ఇంకా భయపడుతూ కళ్యాణ్ గుండె మీద చేయి పెట్టి వెనుకకి నెడుతూ, వద్దు, దగ్గరికి రావద్దు, నేను బజ్జీలు తింటాను అంటుంది. కళ్యాణ్ తనను వదిలి చేత్ వాచ్ వైపు చూసుకొని, టైం స్టార్ట్స్ నౌ అంటాడు. ఒక్క ఉదుటిన మైథిలి మళ్ళీ బజ్జీల దగ్గరికి వచ్చి వాటి వైపు భయంగా చూస్తుంటుంది. 15 సెకండ్స్ ఓవర్ అంటాడు వాచ్ వైపు చూసుకుంటూ. ఇక అంతే, మైథిలి ఆగలేదు. కష్టపడి నోట్లో కుక్కుకుంటుంది. ఘాటుతో కళ్ళలో నీళ్లు దారుణంగా కారుతుంటాయి. కళ్యాణ్ తన పరిస్థితిని చూసి పొగరుగా నవ్వుకుంటూ ఉంటాడు. మైథిలి కళ్యాణ్ నవ్వును చూసి తిట్టుకుంటూ,
కష్టంగా ఆ బజ్జీల్ని తింటూ ఉంటుంది. కళ్యాణ్ ఇచ్చిన టైంకి వాటిని తినడం పూర్తి చేసి చైర్లో కూలబడి మంట తట్టుకోలేకపోతున్నాను అంటూ అడుగున ఏమైనా వాటర్ ఉందేమోనని ఖాళీ గ్లాస్ చేతిలోకి తీసుకొని చూస్తూ తట్టుకోలేకపోతున్నాను కళ్యాణ్, కొంచెం వాటర్ తెప్పించు అంటుంది రిక్వెస్ట్గా. కళ్యాణ్ నవ్వి తనకు దగ్గరగా వచ్చి కూర్చొని నో వాటర్ అంటాడు. కళ్యాణ్ ప్రవర్తనకు మైథిలి కోపం తెచ్చుకుంటూ మెంటలోడా, ఇలా బజ్జీలతో కూడా టార్చర్ పెడతారని నిన్ను చూస్తుంటేనే అర్థమవుతుంది అని మనసులో తిట్టుకుంటూ ఉండగా సడన్గా తన కళ్ళ ముందు డైరీ మిల్క్ చాక్లెట్ బార్ వేలాడుతూ కనిపిస్తుంది. కళ్యాణ్ ఆ చాక్లెట్ చూపిస్తూ ఇది తిను, మంట తగ్గుతుంది అంటాడు. మరు క్షణంలోనే చాక్లెట్ లాక్కొని తింటూ ఉంటుంది. కళ్యాణ్ నవ్వుతుండగానే మైథిలి చాక్లెట్ తినడం పూర్తి చేసి అమ్మయ్యా, ఇప్పుడు కాస్త పర్వాలేదు, నాకు ఇష్టమైన బజ్జీల మీద విరక్తి పుట్టించావు కదరా సాడిస్ట్ వెధవ అని మనసులో తిట్టుకుంటూ ఉండగా ఆ తిట్లు వినపడినట్టుగా కళ్యాణ్ తన వైపు కోపంగా చూస్తాడు. మైథిలికి అది అర్థమై నోటికి చెయ్యి అడ్డు పెట్టుకొని తిట్టుకోను అన్నట్టుగా తలను అడ్డంగా ఊపుతుంది. కళ్యాణ్ నవ్వి తన బుగ్గ మీద మునివేలుతో చిన్నగా నిమురుతూ ఆ భయం అలాగే మెయింటైన్ చెయ్యి అని ఆ చెయ్యి తీసి అసలు అతనెవరు, ఎక్కడ ఉంటాడు అని అడుగుతాడు. ఆ ప్రశ్నకు మైథిలి మళ్ళీ కంగు తింటూ అమ్మో, మోహన్ మా ఇంట్లోనే రెంట్‌కి ఉంటాడనే విషయం చెప్తే మళ్ళీ ఏం పనిష్మెంట్ ఇస్తాడో అని అనుకొని భయపడుతుంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మరి ఈరోజు కళ్యాణ్ పనిష్మెంట్ ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియజేయండి. అలాగే లైక్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి.